అనంతపురం జిల్లా హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ ఒంగోలు వైసీపీ నాయకులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షులు బూచెపల్లి శివప్రసాద్ ఆదేశాల మేరకు ఒంగోలు నియోజకవర్గం సమన్వయకర్త చుండూరు రవిబాబు ఆధ్వర్యంలో హోటల్ కొల్లాస్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు మతి భ్రమించి వ్యవహరిస్తున్నారని చుండూరు రవిబాబు విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాడుల లక్ష్యంగా పనిచేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రెసిడెంట్ కటారి శంకర్, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, దుంపా చెంచిరెడ్డి, కేవీ రమణారెడ్డి, వెంకటేశ్వరరావు, దుంపా రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆవేశం లేదా కేసులు బనాయిస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీరు ఎన్నో కుట్రలు చేస్తున్నారు. వడ్డీ కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్. మనం గమనిస్తానే ఉన్నాం. ఇలాంటి ప్రభుత్వానికి కాలం చెల్లే రోజులు దగ్గరికి వచ్చినాయి. వర్జిల్లాలే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్జిల్లాలే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. అంజిరెడ్డి గారు మాట్లాడతారు. ఇచ్చిన అన్ని పథకాలు కూడా నేను అన్నింటిలో కూడా అన్ని సమస్యలు ఇస్తున్నారు. ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి పోలేదు. ఇది ఎంత అంశాలను చూస్తే అంతా ఇది కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. శ్రీనివాసరావు గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, వీళ్ళు ప్రభుత్వంలో పూర్తిగా వైఫల్యం చెంది అందరినీ ప్రజలను నట్టేట ముంచి రైతాంగాన్ని, విద్యార్థుల్ని, మహిళల్ని చెప్పిన హామీలన్నీ ఫెయిల్ అయి ఏ ఒక్క పథకానికి నిలబడలేక అబద్ధపు కోతలతో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తూ దారి మళ్లించడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా తిరుపతి లడ్డూలో కల్తీ అంటారు. ఒక తప్పుడు మాట. వీళ్ళ రాజకీయ అవసరాల కోసం దేవుడి మీద భక్తి లేని చంద్రబాబు పిచ్చి పిచ్చి వార్తలు రాపిస్తూ వెంకటేశ్వర స్వామి పరపతిని దెబ్బతీస్తూ తిరుపతిలో కల్తీ కలిసిందని చెప్పి అవాస్తవాలు చెప్తూ డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. ఊరికి అమరావతి అని చెప్పి లేక కట్టిన బిల్డింగ్లే మళ్ళీ కడుతూ దోపిడీకి దారితీస్తున్న చంద్రబాబుని వైఎస్ఆర్ పార్టీ నిలదీస్తూ ఉంటే మీకు ప్రజల్లో మొహం ఎత్తుకొని చూపించుకోలేక ఇట్లాంటి దాడులు చేస్తే వైఎస్ఆర్ పార్టీ భయపడుతుందా, ఊవెత్తున ఎగిసిపడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.